రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి విజయవాడ ఎంపీగా హీరో నాగార్జున పోటీ చేయబోతున్నారా? ఇప్పుడు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిజంగా కేశినేని నానికి హీరో నాగార్జున చెక్ పెట్టబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, హీరో నాగార్జున వైఎస్ఆర్సీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ ఒక వార్త బయటకు వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ కేశినేని నాని నిన్న టీడీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి విజయవాడ ఎంపీగా ఆయన పోటీ చేయబోతారు అంటూ ఇంకొక వార్త బయటకు వచ్చింది. లేదు నాగార్జునే కేశినేని నానికి చెక్ పెట్టబోతున్నాడు, అక్కడ కేశినేని నానికి అసలు సీట్ రాకుండా నాగార్జున స్కెచ్ చేస్తున్నాడు అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు నాగార్జున గారు ఏంటి, కేశినేని నానికి స్కెచ్ చేయడం ఏంటి, ఆయన ఎంపీగా పోటీ చేయడం ఏంటి, అసలు ఏంటి సార్ ఈ వార్తను ఎలా? ఇప్పటివరకు కేశినేని నాని అలియాస్ కేశినేని శ్రీనివాసరావు ఆయన రాజీనామా చేయలేదు తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు కూడా. కాకపోతే ఆయనకి ఏంటంటే అక్కడి నుంచి పోటీ చేసేదానికి అవకాశం లేదనేటువంటి సంకేతాలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చింది. ఇంకొక 2-3 నెలలు మాకు మే వరకు ఎంపీ పదవి ఉంది కాబట్టి అప్పటి వరకు నేను కొనసాగుతాను, ఈ లోపుగా నేను ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ ఎక్కి నేను ఢిల్లీ వెళ్తాను, ఈ ఫ్లైట్ కాకపోతే ఆ ఫ్లైట్ అని, అంటే ఈ పార్టీ కాకపోతే ఇంకొక పార్టీ నేను వెళ్ళి ఆ పార్టీ నుంచి నేను ఢిల్లీ వెళ్తాను, అంటే ఢిల్లీ వెళ్తానంటే మళ్ళీ ఎంపీగా నేను గెలుస్తాను, మూడోసారి ఎంపీగా మాత్రం గెలవడం ఖాయం అని చెప్పి కేశినేని శ్రీనివాసరావు అలియాస్ కేశినేని నాని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో రకరకాల న్యూస్ బయటకు వచ్చాయి. అంటే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతున్నారు, అందుకే ఆయన గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేతను కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కానీ ధిక్కరిస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడారు, ట్వీట్లు చేశారు అనేది వినిపిస్తుంది. తరచు కూడా నిజంగా కూడా కేశినేని నాని కొన్ని సందర్భాల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరించారు, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అసహనం కలిగించాలో కూడా ఆయన వ్యవహరించారనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్కి వెళ్ళిన సందర్భంగా మాత్రం తన చిత్తశుద్ధిని ప్రదర్శించారు. సో కేశినేని నాని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారనేది అప్పటి నుంచి వినిపించింది. సో గతంలో జరిగినట్టు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేదు, ఇటీవలనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గర అవుతున్నారు. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో గతంలో హాజరయ్యారు ఇటీవల కాలంలో. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన వెళ్ళబోతున్నారని చెప్పి చాలా వరకు ఫిక్స్ అయ్యారు. సో దాంతో ప్రత్యామ్నాయ మార్గాలను తెలుగుదేశం పార్టీ కూడా ముందు నుంచి చూసుకుంది. కేశినేని నాని బ్రదర్ ఎవరైతే ఉన్నారో కేశినేని చిన్ని ఆయనకు అప్పచెప్పారు విజయవాడ ఎంపీ బాధ్యతలు, ఎంపీగా తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్గా. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కేశినేని వెళ్తున్నారు అని చెప్పి ఒక లాజిక్ తీస్తే కనుక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 22 మంది ఎంపీల్లో 19 మంది ఎంపీలు పోటీ చేయడానికి సిద్ధంగా లేరని చెప్పి చాలా కాలం నుంచి వినిపిస్తుంది. పైగా గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరు కూడా పెద్దగా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లు అనేది వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు అక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఆ ఫ్లైట్ ఎక్కడానికి కేశినేని నాని వెళ్ళబోతున్నారనేది అందరూ భావించారు. సో ఈలోపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఎప్పుడో అక్కినేని ఫ్యామిలీని రాజకీయాలకు తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది, చాలా కాలం నుంచి అనుకుంటుంది. 2014 ఎన్నికల్లో కూడా అక్కినేని ఫ్యామిలీ రాజకీయాల్లోకి వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేది ప్రచారం జరిగింది. 2019లో కూడా అదే జరిగింది. 2019లో అయితే చాలా తీవ్రంగా జరిగింది. అక్కినేని అమల విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారు, సో రేపు మాపు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పి చాలా ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే పీవీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆడ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది విజయవాడ ఎంపీగా. సో అయితే ఇప్పుడు గెలిచేటువంటి వాళ్ళ కోసం అన్వేషిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, అటు ఎమ్మెల్యేల విషయంలో కానీ ఎంపీల విషయంలో కానీ. ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ లేదా సిట్టింగ్ ఎంపీలు కానీ మళ్ళీ గెలిచేటువంటి అవకాశం లేదు, వాళ్ళ గ్రాఫ్ బాగలేదు అనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఎంపీలను మారుస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా మార్చేస్తున్నారు. వీళ్ళున్నంత వరకు చాలా వరకు ఫ్రెష్ బ్యాచ్ని దించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ సీఎం కావాలని అంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పనికిరారు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఆయనే ముందుగానే నిర్ధారించేశారు. దాదాపు 60 నుంచి 70 మందిని మార్చేస్తున్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళు గెలిచేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి. సో ఉన్నటువంటి వాళ్ళల్లో గెలుస్తారా అంటే కొంతవరకు గ్రాఫ్ బెటరు, అందుకని వాళ్ళు ఉంచుతున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఆయన తొలగించినటువంటి వాళ్ళు ఎక్కువగా బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఉన్నారనేది విపక్షాలు విమర్శ చేస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎంపీ క్యాండిడేట్స్ని స్ట్రాంగ్ క్యాండిడేట్స్ని పెట్టాలి, ప్లస్ విజయవాడ లాంటి చోట కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్స్ని పెట్టాలి అనేది ఆయన ఆలోచన. సో విజయవాడ ఎంపీగా వల్లభనేని వంశీని
వేయమని చెప్పి ఏదో సూచించినట్టు తెలిసింది. బట్ సర్వేలో ఎంపీగా కూడా ఆయన గెలిచడానికి అవకాశం లేదు, గన్నవరం ఎమ్మెల్యేగా కూడా గెలిచే అవకాశం లేదు అనేది ఒక అభిప్రాయానికి వచ్చింది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఉండేటువంటి కీలకమైన లీడర్లు అనేది ఒకటి వినిపిస్తుంది. ఆ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ సీన్లోకి వచ్చింది. మళ్ళీ గతంలో మాదిరిగా అక్కినేని ఫ్యామిలీ సీన్లోకి వచ్చింది. అక్కినేని ఫ్యామిలీ సీన్లో తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. బట్ ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడ కూడా అక్కినేని ఫ్యామిలీ రాలేదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అనుకూలంగా ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండేవాళ్ళు అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది. సో దాంతో ఈ అక్కినేని ఫ్యామిలీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలనేది మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పైగా జగన్మోహన్ రెడ్డికి అక్కినేని నాగార్జునకి కొంత స్నేహపూర్వమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి, ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళని ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి. ప్లస్ అమల ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పటికే ఆమె ఆల్రెడీ కొంచెం స్వచ్ఛంద సంస్థ పెట్టి సేవ చేస్తూ ఉన్నారు. సో ప్రజాసేవ చేయడానికి కూడా ఆమె ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాబట్టి అమలని రాజకీయాల్లోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అక్కినేని నాగార్జునతో సంప్రదించినప్పుడు 2019 ఎన్నికల ముందు కూడా అమలని రాజకీయాల్లోకి దించే ఆలోచన ఒక రకంగా ఉంది. బట్ తను రావడానికి ఇష్టం లేదు అనేది అప్పట్లో వినిపించింది. సో టాలీవుడ్లో కూడా అదే నడిచింది. సో ఇప్పుడు ఆ అమలని విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలి అనేటువంటిది ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా చర్చ. దీంతో ఎవరైతే కేసినేని నాని ఉన్నారో ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఓకే. సో దీంతో కొంచెం నెమ్మదించారు ఇవాళ. అంటే ఇప్పుడు శుక్రవారం రోజు ప్రదర్శించినటువంటి దూకుడు శనివారం రోజుకి వచ్చేటప్పటికి కేసినేని నానిలో లేదు. పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో టచ్ పెట్టారు కదా సార్. అంటే చంద్రబాబుకి ఇష్టం లేని నేపథ్యంలో నేను ఇంకా తెలుగుదేశం పార్టీలో కొనసాగడం వృధానే అంటూ కూడా ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అది పెట్టింది పోస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ నన్ను అనుకుంటుంది, చంద్రబాబు నాయుడు నన్ను వద్దనుకుంటున్నారు, నేను తెలుగుదేశం పార్టీని వద్దనుకోవట్లేదు అని చెప్పి పెట్టాడు ఆయన ఆ పోస్ట్లో. సో ఒకవేళ లోక్సభకి ఇప్పుడు పార్లమెంటరీగా ఉన్నాడు కాబట్టి ఆ పదవికి రాజీనామా చేసి తర్వాత నేను టీడీపీకి కూడా రాజీనామా చేయబోతున్నాను అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టారు కదా. ఆ తర్వాత అదే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నాకు ఇష్టం లేదు, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతా, చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు కాబట్టి నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది అంటే తనకైతే తాను వెళ్తలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే పంపిస్తున్నారు, చంద్రబాబు నాయుడే పంపిస్తున్నాడు. సో పంపించేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను వెళ్తాను, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి నేను ఇంకొక ఫ్లైట్ ఎక్కుతాను అని చెప్పారు. సో ఈయన ఫ్లైట్ ఎక్కే లోపల అంటే ఆయన ఏమన్నాడు, ఈ ఫ్లైట్ కాకపోతే ఇంకో ఫ్లైట్ ఎక్కి నేను ఢిల్లీ వెళ్తాను అని అన్నారు. సో ఆయన నాకు జట్టు తీసుకెళ్లే స్తోమత లేదు నాకు అని అన్నాడు. ఆ జట్టు తీసుకొచ్చేటువంటి స్తోమత, జట్టు వేసుకుని వచ్చేటువంటి స్తోమత ఎవరికైతే ఉందో వాళ్ళని ఆహ్వానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈయనేమో నాకు జట్టు అర్హత లేదు, జట్టు స్తోమత లేదు అని చెప్తున్నారు. నేను ఫ్లైట్లో వెళ్ళగలను అని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎంపీకి ఎలా ఉంది, ఎమ్మెల్యేల విషయంలో కానీ ఎంపీల విషయంలో కానీ ఎవరైతే జట్టుతోటి వెళ్ళేటువంటి స్తోమత ఉందో వాళ్ళనే ఆయన ఆహ్వానిస్తున్నారు. ప్లస్ ఆయన ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే జట్టు వేసుకెళ్ళేటువంటి స్తోమత ఉన్నోళ్ళు అంటే ఏంటి, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటప్పుడు కేసినేని నానికి ఎలా ఇస్తారు? సో ఆయన ఫ్లైట్లో వెళ్ళేటువంటి స్తోమత అయింది, జట్లో వెళ్ళేటువంటి స్తోమత కాదు. ఓకే. సో కాబట్టి ఈ జట్లో వెళ్ళేటువంటి స్తోమత ఎవరికైతే ఉందో వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం పలుకుతున్నారు, వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు అనేది ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెప్తున్నారు, మనం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే టికెట్లు లేకుండా బయటికి వెళ్ళారో వాళ్ళు చెప్తున్నారు, మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, ఆయన అడిగిన 40 కోట్లు 50 కోట్లు లేకపోతే 100 కోట్లు, అందుకే మాకు టికెట్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒకళ్ళిద్దరు చెప్పడం జరిగింది కదా. సో కాబట్టి ఇప్పుడు నాగార్జున గారు ఇప్పుడు కేసినేని నానికి చెక్ పెట్టబోతున్నారు. చెక్ అంటే ఇండైరెక్ట్గా కాదు, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డే ఆ డోర్స్ క్లోజ్ చేశారని చెప్పి అర్థమవుతుంది ఇప్పుడు జట్ రూపంలో. జట్ అంటే ఎవరు, నాగార్జున ఫ్యామిలీ ఎలాగో డబ్బులు పెట్టుకోగలదు, ఆర్థికంగా స్తోమత ఉంది. సో కాబట్టి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి టికెట్ ఇస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. సో జట్టు స్తోమత లేనటువంటి కేసినేని నానిని తీసుకొని ఆ ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయేలాగా చేసుకోవడం ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వర్గాల్లో ఉన్నటువంటి భావనగా మనకు వినిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.